2000 ప్లస్ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? ఇంట్రొడక్షన్స్. ప్రణవి. హాయ్, నా పేరు ప్రణవి. నమస్కారం. నమస్కారం. నమస్కారం, నా పేరు ప్రణవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ డాన్సింగ్, వాచింగ్ టీవీ, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్లీపింగ్. స్లీపింగ్ ఓకే, చాలా ఇంపార్టెంట్. నమస్కారం ఊర్మిళ. నమస్కారం సుమా. చెప్పండి మీ గురించి. నా పేరు ఊర్మిళ, కొంపల్లి నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హాబీస్ వచ్చేసి రీడింగ్ విత్ బుక్స్, ఓకే, అప్పుడప్పుడు డాన్సింగ్, ఓకే, అప్పుడప్పుడు స్టార్ మహిళ చూడడం. ఓకే, రోజు చూడడానికి కాదు కదా, అందుకే అప్పుడప్పుడు. ఇంత వెరైటీ హెయిర్ స్టైల్ నేను ఎప్పుడు చూడలేదు తెలుసా అసలు. ఎలా ఉంది? నీ గురించి ఎంత కష్టపడి వచ్చాను నేను. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఈగలాగా అల్లుకుపోయింది నీ హెయిర్ స్టైల్. పాము రెండు పావులు, రెండు తల్ల పాము ఇది. ఎస్ అబ్బా, చాలా బాగుంది అబ్బా. థ్యాంక్ యూ. వెరైటీలు. శ్రీదేవి. నమస్కారం. వణకం. వణకం. హదభాషి ఆదాబర్సే అన్ని చెప్పాలా? పర్వాలేదు, మిగిలింది మీరు చెప్పండి మీ గురించి. శ్రీదేవి సుమా నా పేరు. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కంప్లీట్ జాబ్ సెర్చింగ్ చేస్తున్నాను. ఓకే. అండ్ నా హాబీస్ వచ్చేసి సింగింగ్. బాగా నేను చూసి ఇంప్రెస్ అవ్వడం. నన్ను చూసి. థ్యాంక్ యూ. శ్రీ తేజ. నమస్కారం. నమస్కారం. మొన్ననే వరల్డ్ యోగా డే అయింది కదా, అందులో బోలెడని విషయాలు తెలుసుకున్నాను అనమాట. ఇలా నమస్కారం పెట్టడం వల్ల మనకి బ్రెయిన్ బోలెడంత యాక్టివ్ గా పనిచేస్తుందని కూడా తెలిసింది. ఆ నమస్కారం కూడా పెట్టేటప్పుడు చక్కటి చిరునవ్వుతో పెట్టాలంట, ఎదుటి వాళ్ళని చూస్తూ. అలా కాకుండా ఇలా పెడితే సరిగ్గా పనిచేయదంట ఈ నమస్కారం. సో ఇలా నమస్కారం. నమస్కారం. చెప్పండి. నా పేరు శ్రీతేజ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే. సో మీ అందరికీ నేను 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రండర్రా రండి, మీకు కథ చెప్తాను. రండి, కూర్చోండర్రా, కూర్చోండి. చెప్పు. పైన దయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీక్కు తినేస్తాయి తెలుసా. తర్వాత ఏం జరిగిందంటే, ఎన్నడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్ళా చూస్తూ ఉన్నాయి. ఎవరది? నేనెవర్ని అని హీరో అడుగుతాడు. అప్పుడు ఏమైందో తెలుసా, మా ఇష్మదేవ్. అలా జరిగిందర్రా. మిగిలిన కథ అంతా మనము థియేటర్ లో చూసుకుందాం, సరేనా? సినిమా ఏమిటి? బాహుబలి. రెడీ 1 2 3 గో. అయిపోయింది. దమ్మా, నీకు దొరకలేదురా. ఓకే శ్రీదేవి, నీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. నువ్వేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. నువ్వు పాట పాడతావు కదా? ఓకే, పాడే. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబోసే ప్రతి సుమగానం నువ్వేలే కరుణించి దీవించి మా ప్రతి దీవెన నువ్వేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రామ 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 నీలి మేఘ శ్యామ. థ్యాంక్ యూ సుమా. వెళ్ళండి. రెడీ 1 2 3 గో.
కమాన్ ఇక్కడే ఉందబ్బా. కమాన్ కమాన్ ప్రణవి, పక్కన రైట్ లో. రైట్ ఏది? అక్కడే, అదే అక్కడే. చూడు, కూర్చో. అయ్యో, ఇంకొకటి మిగిలింది. ఇంకోటి పాము చెడ్డ అమ్మాయికి వస్తుందా ప్రణవికి వస్తుందా చూద్దాం. ఎంత బాగా ఆడుతున్నారో మీ ఇద్దరు. చెప్పండి సుమా. ఏ లైఫ్ లో పోయి చేయబెట్టావు? ఉందా ఇంకోటి? ఉంది ప్రణవి, వెనక్కి వెళ్ళు, అలాగే వెనక్కి వెళ్ళు. ఊర్మిళ, నువ్వు కూడా దగ్గరగా ఉన్నావు. ప్రణవి, నువ్వు కూడా దగ్గరగా ఉన్నావు. అలా కూర్చొని మరి మేము చెప్పలేదు, బట్ ఇట్స్ ఓకే. పాపం అవుట్ అయిపోయావా? 15 పాయింట్స్ వచ్చాయి నీకు. నల్లటి చెరువులో బంగారపు తామర ఏంటది? నల్లటి చెరువులో బంగారపు తామర. నల్లగా ఉంటుందా చెరువు? బంగారం తామర, తామర బంగారం, నల్ల చెరువు. చెరువు, నల్లని మేఘాల మధ్యన ఎర్రని సూర్యుడు. అది కాదు నేను చెప్పింది. నా క్రియేటివిటీ ఎంత బాగుంది కదా అసలు. నల్లని మేఘాలు, ఎర్రని సూర్యుడు. కానీ నేను చెప్పింది నల్లటి చెరువులో బంగారపు తామర. తెలియదు, చెప్పాయి. తెలీదా? దీపం. దీపం. నల్లని చెరువు అంటే నూనె. నూనె. బంగారపు తామర అంటే వెలుగు. నువ్వు చిన్న దీపం గురించి చెప్పావు, నేను పెద్ద దీపం గురించి చెప్పాను. ఓకే, రెడీ? 1 2 3 గో. ఒక్క సెకండ్ లేట్ గా వెళ్ళి సీటు పట్టుకున్నావు. దా వచ్చేసే ఊర్మిళ, తేజు రండి. తేజు, నీకు 25 పాయింట్స్. అండ్ ఊర్మిళ, నీకు 20 పాయింట్స్. అబ్బాయిలు అమ్మాయికి తాలిబొట్టు కడతారు, మరి అమ్మాయిలు అబ్బాయికి ఏం కడతారు? అబ్బాయిలు అమ్మాయిలకి తాళిబొట్టు కడతారు, మరి అమ్మాయిలు అబ్బాయిలకి ఏం కడతారు? ఏం కడతారు చెప్పరా? రాఖీ కడతారు. హస్బెండ్స్ కి. హస్బెండ్స్ కేనా? నువ్వు అబ్బాయిలు కన్నావు కదా, రాఖీ కడతారు. ఇంకేం కట్టచ్చు? కొంగున కడతారు. కాదు, చెప్పి. ముక్కుతాడు. ముక్కుతాడా? ఏది చూపించు, మా ఆయన ముక్కుతాడు, ఏది చూపించు. మీరు కట్టరు, కనిపించేవే చెప్పాలి నువ్వు, కనిపించేవే. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫారా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. సింధు మేనన్. పక్కన పిక్చర్స్. ఉర్మిళ. చందమామ. చందమామ. కృష్ణవంశీ సింధు మేనన్ కాంబినేషన్, అది అనుకుంటున్నావు నువ్వు. చూద్దాం. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా హొరి బాబో ముద్దాడుతావా
ఇక నిదుర రాత నీ యబ్బ మీసాల గుచ్చాకుండా. సింధు మేనన్ కాజల్ ఇద్దరు హీరోయిన్లు, నవదీప్ అండ్ బాలాజీ శివ బాలాజీ హీరోలు. కృష్ణవంశీ గారి డైరెక్షన్, సింధు మేనన్ ఉంది అందులో. నెక్స్ట్ సెలబ్రిటీ శర్వానంద్, పక్కన పిక్చర్స్. శ్రీ తేజ, అమ్మ చెప్పింది, అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? మంచి పొజిషన్ లో ఉండమని చెప్పారు. మంచి పొజిషన్ లో ఉన్నారుగా. అంటే నేను అనేది పర్సనల్ గా అలాగే ప్రొఫెషన్ పరంగా అన్ని మంచి పొజిషన్ లో ఉండమని చెప్తారు అమ్మలు. అమ్మలు ఎప్పుడు మన మంచి కోరుకుంటూ ఉంటారు. మరి ఈ అమ్మ చెప్పిందో లేదో చూద్దాం. గొన్నం రంగరాజు గారు అందించినటువంటి సినిమా. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ విష్ణు, పక్కన పిక్చర్స్. తెలుగులో ఇచ్చేసారు టైటిల్, ఇంగ్లీష్ లో చెప్పాలి అంతే. అదే సినిమా టైటిల్. ఉర్మిళ, గేమ్. చూద్దాము. విష్ణు యాక్ట్ చేసిన సినిమా గేమ్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్, పక్కన పిక్చర్స్. ప్రణవి, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బజర్ నొక్కావు, ఆన్సర్ చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? మున్న. ప్రణవి -6. ఎందుకు బజర్ నొక్కావు తెలియకుండా? అంటే వేరేది వస్తుందండి. వేరేదంటే ఎవరు వస్తారు అనుకున్నావు? నువ్వు మనసులో ఏమనుకున్నావు అదా? అయ్యో. సరే, నెక్స్ట్ సెలబ్రిటీ లయ, పక్కన పిక్చర్స్. శ్రీ తేజ, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎందుకమ్మా బజర్ నొక్కావో తెలియకుండా? అది స్వయంవరం. -6.
అయ్యో లయ వేణు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా స్వయంవరం. ఈ రౌండ్ పూర్తయిన స్కోర్స్ చూద్దాము. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. పంచాక్షరి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కరెక్ట్, తీసుకో 6. ఊర్మిళ. ఎంత? 6. సూర్యుని మీద తనకి సర్వ హక్కులు ఉన్నాయని సూర్య శక్తిని ఉపయోగించుకున్న వాళ్ళందరూ తనకి డబ్బులు చెల్లించాలని కోర్టులో కేసేసిన మహిళ ఎవరు? వామ్మో, మా ఇంట్లో కూడా సోలార్ ఉందిగా, కానీ డబ్బులు ఇవ్వాలా ఏమిటి నేను? ఆప్షన్స్: ఏ రోజీ మరియా సోనాలి, బి మరియా యాంజిలోస్ డ్యూరాన్. మరియా యాంజిలోస్ డ్యూరాన్. కరెక్ట్ ఆన్సర్. 54 ఏళ్ల మరియా సూర్యుని మీద ఫ్లాట్లు వేసినట్టుగా ఒక మ్యాప్ వేసి వాటిని ప్లాను గీసి 600 ఫ్లాట్లని బుక్ చేసింది. 2010లోనే తను సూర్యుని సర్వహక్కులు పొందానని సూర్యశక్తిని ఉపయోగించుకునే వారంతా తనకి డబ్బులు చెల్లించాలంటూ కోర్టులో కేసేసింది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. పిచ్చి పలు రకాలని సూర్యుడి మీద ఫ్లాట్లు ఏమిటి పాపం, ఏదో ఒక రోజు ఎండలో తిరిగినప్పుడు వడదెబ్బ గట్టిగా తగిలింటుంది, పిచ్చి ప్రకోపించి ఉంటుంది, దాంతో సూర్యుడి మీద నేను అదేశాను ఇదేశాను అంటోంది. ఏమిటో మళ్ళీ కోర్టు దాన్ని ఆమోదించడం, దాని మీద ఒక కేసు నడవడం కూడాను. అమ్మో, తీసుకో 3 పాయింట్లు. ఊర్మిళ 2 పాయింట్స్, శ్రీతేజ 1 పాయింట్. पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. ఓకే, ఒక ఫోటో చూపిస్తున్నాము, ముందు ఫోటో చూడు. నీ క్వశ్చన్ ఏమిటంటే ఈ ఫోటోలో ఉన్న కవి ఎవరు? ఆప్షన్స్: ఏ శ్రీశ్రీ గారు, డి గురజాడ గారు. శ్రీశ్రీ గారు. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 3. శ్రీతేజ 2 పాయింట్స్, ప్రణవి 1 పాయింట్. తామ్రం అంటే సాధారణ వాడుకలో ఏ లోహం? తామ్రం. ఆప్షన్స్: ఏ రాగి, డి ఇత్తడి. రాగి. కరెక్ట్, తీసుకో 3. శ్రీతేజ 1 పాయింట్, ప్రణవి 2 పాయింట్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నా అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా. ఏదో అయిందే ఈ వేళ, ఇన్నాళ్ళు లేదిలా. పంచభూతాలు అంటే ఎన్ని? 5. కరెక్ట్, తీసుకో 6. ఈ ఊర్మిళ 3. ప్రణవి 2, శ్రీదేవి 1. పంచభూతాలలో ఏవైనా 2 చెప్పండి. అగ్ని, వాటర్. అగ్ని, వాటర్. అది కూడా తెలుగులో చెప్పొచ్చుగా. వాటర్ తెలుగులో ఏమంటారు? నీళ్లు. నీళ్లు, నీరు. ఓకే, నీరు నిప్పు. ఓకే, నీరు నిప్పు నింగి నేల ఆకాశం. కరెక్ట్, తీసుకో. ఊర్మిళ 3. ప్రణవి 1, శ్రీదేవి 2.
నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా వినదమ్మా ఓ చుక్క నువ్వే చూడమ్మా నువ్వే చూడమ్మా మీ అక్కని మాట్లాడించమ్మా మేఘాలపై నుండి వస్తారా ఓసారి రాగాలే తీయంగా తీయగా చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే జోలాలి పడాలి హాయిగా. ఏమై ఉంటుంది? పాట వినగానే డాన్స్ చేయాలనిపించడం, కూర్చున్న తర్వాత కూడా చేతులు కదపాలనిపించడం. ఏమై ఉంటుంది జబ్బు? సిక్టోమేనియా. అంతేనా? యా. కొత్తగా కనిపెట్టావా సుమా? దీనికి మందేమి లేదు. అంతేనా? చేసుకుంటూ పోవడమే, చేసుకుంటూ పోవడమేనా? చేసుకుంటూ పోవడమే, చూసుకుంటూ పోవడమే. చార్మీడ అంతేనా? తగ్గిపోతుంది. ఓకే ఓకే, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. పురాణాల ప్రకారం యమధర్మరాజు ఏ లోకానికి అధిపతి? నరకలోక అధిపతి. నరకలోకం. ఓకే, ఐ గివ్ ఇట్ యు. తీసుకోండి. 6. శ్రీతేజ 6 పాయింట్స్. యాక్చువల్లీ యమధర్మరాజు నరకలోకానికి అధిపతి కాబట్టి దాన్ని యమలోకం అన్నారు, అంతేగాని ఆ లోకం పేరు యమలోకం కాదు. ఈయన అవ్వడం వల్ల అది అయింది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఓకే ఓకే, ఇంకెవరైనా అయ్యి ఉంటే వాళ్ళ పేరు పెట్టుకునేవాడు. ఇప్పుడు నేను అయ్యి ఉంటే సుమలోకం అయ్యేది. యమలోకం సుమలోకం, ఇదేదో రైమింగ్ బాగుంది సుమా. బాగుంది బాగుంది. నరకం అనే అర్థం వచ్చేటువంటి పట్టణం ఏ దేశంలో ఉంది? నరకం అనే అర్థం వచ్చే పట్టణం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ నార్వే, బి చైనా. నార్వే. యా, ఆ పట్టణం పేరు హెల్. హెల్ అంటే నరకం కదా, అది తీసుకోండి. బస్ ఎక్కిన తర్వాత నరకానికి 2 టికెట్లు అని అడుగుతారా? క్యాబ్ ఎక్కిన తర్వాత ఆ నరకంలోకి మీటర్ తిప్పు అంటారా? అసలు ఏమిటో. ఎక్కడి నుంచి వచ్చారా అంటే నరకం నుంచి వచ్చాను. తీసుకోండి. శ్రీతేజ 3 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. చాలా బాగా ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రం. శ్రీదేవి. బాలకృష్ణ. ఎలా కనిపెట్టారు చెప్పాలి మీరు. ఐస్. ఐస్. బాలకృష్ణ గారు ఐస్ చూసి మీరు ఎలా చెప్పగలిగారు అది బాలకృష్ణ అని? రౌద్రంగా ఉంటాయి కదా. రౌద్రంగా ఎలా ఉంటాయి ఒకసారి మాకు చూపించండి. మీన్ సింహంలో. సింహం లాగా. బాలకృష్ణ గారి సినిమాలు చూసారా మీరు? యా. మీకు బాగా స్ట్రైకింగ్ గా అనిపించినటువంటి ఆయన డైలాగ్ ఒకటి చెప్పండి. నోటి మాటతో కాదు కంటి చూపుతో చంపేస్తా అంట. నోటి మాటతో కాదు అలా చెప్పారు ఆయన. నాకు గుర్తొచ్చింది కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా, అది కదా డైలాగ్. ఇవిడ మార్చేశారు డైలాగ్ ని. నోటితో కాదు కత్తితో చంపేస్తా, కంటి చూపుతో. అమ్మా. ఆహా. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఓకే. నీకు 6. నెక్స్ట్ చిత్రం. ఊర్మిళ. నయనతార. చూద్దాం ఎలా ఎలా కనిపెట్టారు నయనతార అని. నయనతార అని చూస్తే కళ్ళు, నయనతార చూస్తే కళ్ళ, మరి కళ్ళని చూస్తే ఐబ్రో. ఐబ్రో. ఐబ్రోస్ రెండు పక్క పక్కనే కదా ఉండేది. అవునా? అయ్యో, నేను కళ్ళు ఇక్కడ ఉండి ఐబ్రోస్ ఇంకో దగ్గర తెలియంది చెప్పాను కదా సుమా, కొత్తది. కరెక్ట్ ఆన్సర్. నయనతారని ఊర్మిళ. మీకు 6 పాయింట్ తీసుకోండి. శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. ఓకే ఊర్మిళ, వెరీ గుడ్. నెక్స్ట్ చిత్రం. శ్రీదేవి. రామ్ చరణ్. రామ్ చరణ్. ఎలా కనిపెట్టారు? చిరుతలా చూస్తున్నాడు కదా. చిరుతలా చూస్తున్నాడు. చిరుతలు ఎలా చూస్తాయి? అలాగే చూస్తే. అవునా? చిరుతలు ఇలా చూస్తాయా? అలాగే చూస్తాయి. అనుకున్నా చిరుతలు ఇలా చూస్తాయి కాదు, అలా చూస్తాయి. ఈ చిరుతలు ఇలా చూస్తాయా? సరే అయితే చరణ్ డైలాగ్ ఒకటి చెప్పండి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకటేసారి పంపి. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. ఊర్మిళ. కాజల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. కాజల్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే.
బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. నెక్స్ట్ చిత్రం. శ్రీతేజ. శ్రీతేజ 10 9 8 7 6 5 4 నాగార్జున. నాగార్జున అంట చూద్దాం. ఎన్టీఆర్. ఇది దయాగాడి దండయాత్ర. నీకు 6 పాయింట్లు మైనస్. నా పేరు దయా, నాకు లేనిది దయా. ఏంటో ఈ అమ్మాయికి వినిపించిందో లేకపోతే చెవుడొచ్చిందో టైప్ లో చూసింది ఏంటి? అమ్మాయి లుక్ మీరు చూసారా అసలు? నా పేరు దయా, నేను ఇంత గట్టిగా అరుస్తుంటే. ఓకే నెక్స్ట్ చిత్రం. ప్రణవి. తమన్నా. చూద్దాము. నేను కదా వచ్చాను, తమన్నాను ఎలా చెప్పావు? -6 నీకు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క మాసుమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్కో శ్రీతేజ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే మీ గేమ్ ఏంటంటే ఇవాళ ఒక బంతి తీసుకుంటున్నారు, ఇక్కడ పెడుతున్నారు, ఈ స్పూన్ తీసుకుంటున్నారు, ఈ స్పూన్ తో ఈ బంతిని ట్రాఫిక్ జామ్ అస్సలు లేని గల్లీలో నుంచి తీసుకొని వెళ్తున్నారు. మళ్ళీ దాన్ని యూటర్న్ తిప్పించేసుకొని ఇలాగని తీసుకొని వెళ్ళి ఇక్కడుండే ఈ గ్లాస్ పూర్తిగా పైకెత్తకుండా అలా పెట్టేసి ఇలా ఫుల్గా ఇలా ఎత్తి ఇలా పెట్టారనుకో మైనస్. సో గ్లాసులు ఓన్లీ ఇంతే ఎత్తాలి. ఓకే ఇదే ఆట. బంతి ట్రావెల్ చేసినందుకు 6, లోపల పెట్టేసినందుకు 6. 1 2 3 గో.
ఓకే 7 బంతులు ట్రావెల్ అయ్యాయి, 5 బంతులు పెట్టావు. ఒక బంతి ఆగకుండా వెళ్ళిపోయింది కదా, దానికి పాయింట్లు ఇవ్వలేదు. సో 12 72 పాయింట్స్ తీసుకో. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఐదు యూటర్న్లు తిప్పించావు, అవి 4. సో 9 54 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. One, two, three, go. ఓకే 5 యూటర్న్లు అండ్ ఇవి కూడా 5. సో 60 పాయింట్లు. రోటీ మేకర్. ఊర్మిళ లీడ్ లో ఉంది, శ్రీదేవి టార్గెట్ 69. అంటే మినిమం 12 బంతులు, 6 బంతులు యూటర్న్లు, 6 బంతులు లోపల. రండి. 1 2 3 గో. ఆరు బంతులు యూటర్న్లు, 6 బంతులు లోపల పెట్టేసింది. 12 అంటే 72 పాయింట్స్. మీరు ఇప్పుడు గెలుచుకుంటున్నారు కూల్ జగ్ అండ్ కంగ్రాచులేషన్స్ విన్నర్. పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల, ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా. గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల, నా కాడల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. మై డార్లింగ్ my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby.
మీరు గెలుచుకుంటున్నారు ఎయిర్ కూలర్. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling,